పాటు ఉన్నారు వైసీపీ నాయకులు గజేంద్ర గారు. గజేంద్ర గారు నమస్తే అండి. నమస్తే గజేంద్ర గారు, మరి మనం ఇప్పుడు కమలంలో మోసరం అని మాట్లాడుకుంటున్నాం. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ విషయానికి వస్తే అసమ్మతి జ్వాలలు పూర్తిగా సద్దుమణిగినట్లేనా? అసమ్మతి, అసంతృప్తి అలాంటివి ఏం లేవు. ఇప్పుడు అందరూ ఏకతాటిపై వచ్చేసారు. ఎవరికైతే టికెట్ లభించిందో వాళ్ళందరికీ మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా చేదోడి వాదోడిగా ఉంటున్నారు అని నమ్మొచ్చా? ఎలా ఉందండి పరిస్థితి? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ మరియు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే ప్రజల్లో తిరిగి ప్రజల మధ్య నుంచి పుట్టుకొచ్చినటువంటి గొప్ప పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో ఇద్దరు కీలకమైనటువంటి నేతలు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, రెండు కార్యకర్తలు. వీళ్ళు ఇద్దరిని చూసి మాత్రమే ఓట్లేసేటువంటి పరిస్థితి ఉంటది. ఆ లీడర్ను చూసి లేదా ఈ లీడర్ను చూసో ఓట్లేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే పార్టీలో కీలకంగా వ్యవహరించేది ఇద్దరు, ఆ ఇద్దరు మీదే ఆధారపడి ఉంటది. కాబట్టి అసమ్మతులు లేదా అలగడాలు లేదా బయటకు వెళ్ళిపోవడాలు అది అన్ని పార్టీల్లో సహజంగా ఉన్నది. అది మా పార్టీలో కూడా కాస్త కొంత మొత్తానికి కాకుండా ఏదో కొద్దిగా అలాంటి వాతావరణం ఏర్పడింది. అవన్నీ కూడా సర్దుమణిగి మేము ఏదైతే మేము నిర్ణయించుకున్నామో 105 స్థానాలకి 175 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా అభ్యర్థుల్ని మార్చుకుంటూ స్థానికంగా ఎటువంటి సమీకరణలు ఉన్నాయో అవన్నీ కూడా సమీకరించుకుంటూ ప్రజలకు వెళ్ళి ప్రజలలో ఓట్లు అడిగేటువంటి పరిస్థితి మాకుంది. మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే నిన్న ఏం చేశాం, ఈ రోజు ఏం చేస్తున్నాం, రేపు ఏం చేయబోతున్నామో అనే అంశాలపైన స్పష్టంగా ప్రజలకి వివరించుకుంటూ గొప్పగా మేము పనిచేసాము. అయితే గజేంద్ర గారు మీరు ఇప్పుడు ఎలా అయితే చెప్పారు, మేము ఇద్దరిని నమ్ముకుంటూ ఎన్నికలకు ముందుకు వెళ్తున్నాము, ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, రెండు కార్యకర్తలని. ఇప్పుడు మనకు అంటే నరసింహరావు గారు మాట్లాడుతూ రాజకీయ విశ్లేషకులు అంటే బీజేపీ పార్టీ గురించి కూడా అదే చెప్పారు. అభ్యర్థి ఎవరని కాదు, ఎలా ఉందని కాదు, ఈ 2024 ఎన్నికల వరకు మాత్రం మోడీ గారు, ప్రధాని మోడీ అంటే బీజేపీ లేకపోతే మోడీని చూసే బీజేపీకి ఓట్లు పడతాయి అని అన్న దిశగా ఆయన చెప్తున్నారు. మరి మీరైతే లోక్సభ ఎన్నికలను ఏ రకంగా ఏ రకంగా అటాక్ చేయగలరు? ఇప్పుడు అన్న చెప్పినట్టు సరే, మోడీని చూసి ఆయన ఉత్తర భారతదేశంలోనో లేకపోతే ఆయన కాన్స్టిట్యున్సీలోనో లేదా ఆయన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మోడీ గారిని చూసి వేసేటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ ఏపీ గురించే మాట్లాడుతున్నారండి, ఏపీ గురించే చెప్పారు. అదే ఏపీ గురించి చెప్తున్నా. స్వయాన నరేంద్ర మోడీ వచ్చి వార్డు మెంబర్ గా నిలబడిన వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి పరిస్థితి బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో తన పరిస్థితి అంత దారుణంగా ఉంటది. అందులోనూ మోడీ గారు చేసినటువంటిది ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి గొప్ప పనులు కూడా ఏం లేవని ప్రజలు భావిస్తారు. బీజేపీ ఒక మతపరమైనటువంటి సిద్ధాంతాలను నమ్ముకొని మతాలు అడ్డు పెట్టుకొని రాజకీయం చేసే పార్టీ అని దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరిని అడిగినా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి గతంలో బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక సీటు కూడా గెలవలేనటువంటి పార్టీ, ఒక లోక్సభ స్థానం కూడా గెలవలేని పార్టీ. దానికి వీళ్ళు అలయన్స్ పెట్టుకొని ఏదో 6 స్థానాలు లేకపోతే 60 స్థానాలు పెట్టుకున్నా కూడా సరే 0 స్థానాలు. చంద్రబాబు నాయుడు తక్కువైనడు కాదు. చంద్రబాబు నాయుడు ఎక్కడైతే ఘోరంగా ఓడిపోతుందో అటువంటి స్థానాలకి చంద్రబాబు నాయుడు బీజేపీకి లేదా జనసేనకి స్థానాలు కేటాయించి కాస్తో కూస్తో ఓడిపోయే స్థానాలు మాత్రం ఇతను తీసుకున్నారు. 175 స్థానాలకి 170 స్థానాలు మేము గెలవబోతున్నాం, చరిత్ర సృష్టించబోతున్నాం, ప్రజలకు సేవ చేయబోతున్నాం. చేసిన సేవ కనుక గొప్ప పేదరికం లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలనేది మా ఆశ, మా ఆశయం. దానికి అనుగుణంగా మేము అడుగులు వేసుకోబోతున్నాం. కానీ మరి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, ఒక జాతీయ పార్టీ, 2 ప్రాంతీయ పార్టీలు. అసలు వాటిని ఎదుర్కోవడం వైఎస్ఆర్సీపీకి సరే చాలా కష్టతరం అన్న భావన ప్రతి కార్యకర్తలకు కూడా ఏర్పడుతుంది అని అంటూ అటు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు అంటున్నారండి. ఇప్పుడు జనసేన గతంలో ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది, ఎన్ని స్వయాన రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ స్థాపించిన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2 చోట్ల పోటీ చేస్తే చాలా మార్పులు చేర్పులు వచ్చాయండి కాదంటారు. అవునండి. అప్పుడు ఏదో ఒకసారి ఒక 4% 3% వచ్చిన ఓట్లు
ఇప్పుడు ఇంకా దిగజారేటువంటి పరిస్థితి ఉంటది. టీడీపీ 23 స్థానాలకు పడిపోయినటువంటి టీడీపీ ఒక్క స్థానం కూడా లేనటువంటి బీజేపీ, ఈ మూడు కలిసి 151 సీట్లు వచ్చినటువంటి 49% పైన ఓట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని అంతం చేసేస్తాం, పంతం చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటే ఏ కార్యకర్త నమ్ముతాడు? ఏ కార్యకర్త నోట్ల నుంచి ఆ మాటలు వస్తాయి? ఎవరు వీళ్ళు కొట్టుకుంటున్నారు? ఎల్లో మీడియాలోనో లేకపోతే వాళ్ళ యొక్క పత్రికల్లో లేకపోతే వాళ్ళ మీటింగ్లో మేము గెలిచిపోతున్నాం, మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, వైఎస్ఆర్సీపీని నాశనం చేస్తాం, వైఎస్ఆర్సీపీని ఈ పాతాల్లోకి తొక్కేస్తున్నాం మాట్లాడతాం. ఎందుకు ఈ మాట అంతా? మేము గెలవబోయేది మేము, ప్రజలకు సేవ చేస్తున్నది మేము, సేవ చేయబోయేది మేము. కాబట్టి అటువంటి బూటక మాటలు నమ్మడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా, కార్యకర్తలు కానీ ఎవరు కూడా సిద్ధంగా లేరు. అవి అబద్ధాలు. చంద్రబాబు నోట్లో వచ్చిన మాటలు కూడా అబద్ధాలని అందరికీ కూడా తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా అర్థమయ్యింది. కాబట్టి వీళ్ళ యొక్క నాటకాలు, బూటకాలు చెల్లవని అందరూ కూడా గ్రహించారు. ఇప్పుడు బీజేపీ మతతత్వమైన పార్టీ, మతపరమైన పార్టీ అని చెప్పారు, ఒక కమ్యూనల్ పార్టీ అని చెప్పారు కదా. బీజేపీ వాళ్ళకి అంటరాంది కదా.